Hello all, welcome to our channel Short Tricks for You. నేను మీ మహేష్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద స్క్రీన్. మనకైతే కనిపిస్తుంది టార్గెట్ ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. పేరులోనే ఉంది, గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ క్వాలిఫై అయిపోవాలి, అంటే డిగ్రీ పాస్ అయిపోవాలా, సో సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎస్ఎస్సి అంటే ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాము, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అంటే ఎస్ఎస్సి అనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా 3 రకాల నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. రేపు జూలై 1న జరగబోతుంది సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో. నిన్న ఆల్రెడీ మాట్లాడాము, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటాము. అలాగే ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేయబోతుంది సిజిఎల్. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ వచ్చేసింది, ఎగ్జామ్ కూడా కండక్ట్ అయిపోతుంది రేపటి నుంచే ఎగ్జామ్స్. ఎవరైతే అప్లై చేశారో సిహెచ్ఎస్ఎల్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వలేదంటే నాకు వాట్సాప్ చేయండి, ఇక్కడైతే నెంబర్ కనిపిస్తుంది, లింక్ పంపిస్తాను. హ్యాపీగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోయే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కంటే ఇది ఆల్రెడీ ఫెబ్లో వచ్చేసింది, దాని అంతటికీ ఎగ్జామ్స్ ఇప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు వెరీ రీసెంట్ నోటిఫికేషన్ ఎంటీఎస్ 8,300 పోస్టులు పడ్డాయి. దానికి సంబంధించి నిన్న ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ అయింది. అంటే ఈ 3 రకాలు ఎలా ఉంటాయంటే అమ్మ, ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ రా. ఫస్ట్దేమో 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇదేమో ఇంటర్ క్వాలిఫికేషన్, ఇదేమో డిగ్రీ క్వాలిఫికేషన్. సో సింపుల్ థింగ్ అనమాట. ఇవి 3 లెవెల్. ఈ మూడింటికి సంబంధించి ఈ ఎస్ఎస్సి కండక్ట్ చేసేటటువంటి 3 రకాల జాబులకి సంబంధించి 3 కూడా యాక్టివ్ లైవ్లో ఉన్నాయి. సో ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేయబోతుంది సిజిఎల్ 17,000 పోస్టులు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. 17,000 పోస్టులు అంటే 17,727 పోస్టులు, 17,000 అనుకోండి రఫ్గా. సో ఈ సిజిఎల్కి సంబంధించి టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ అబౌట్ ఇదే టాపిక్ అండి. సో ఎస్ఎస్సి అంటే అర్థమైంది కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఈ 3 నోటిఫికేషన్ని 3 రకాల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ పాయింట్, అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళకి కాస్త ఇది ఉంటుంది. ఎందుకనంటే అలాగే మనకి ఎస్ఎస్సితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఐబిపిఎస్ అనుకోండి, ఐబిపిఎస్లో కూడా మనం మాట్లాడాము. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఐబిపిఎస్ కూడా ఇదే రకాలుగా ఇస్తుంది. క్లర్క్కి నోటిఫికేషన్ ఇస్తుంది, పిఓకి నోటిఫికేషన్ ఇస్తుంది, అలాగే స్కేల్ అంటాం, స్కేల్ 1, 2, 3, 4 అని ఇది కూడా 3 రకాల నోటిఫికేషన్స్ ఇస్తుంది. ఎవరైనా ఐబిపిఎస్ కూడా అప్లై చేయకపోతే ఇవాళే లాస్ట్ డేటు. ఐబిపిఎస్ క్లర్క్ కూడా అప్లై చేసుకోండి, జూన్ 30వ తారీఖు లాస్ట్ డేట్. ఓకే, ఇది బాగానే ఉంది. దీని గురించి చెప్పాం, ఎంటీఎస్ గురించి చెప్పాం, సిహెచ్ఎస్ఎల్ గురించి కూడా ఇండివిజువల్గా ప్రతి నోటిఫికేషన్ గురించి కూడా చెప్తూ వస్తున్నాం మనం. అంటే ఈ పర్టికులర్ జాబ్ని క్రాక్ చేయాలి అని అంటే వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్గా. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ డైరెక్ట్లీ. సో ఇది ఇంట్రడక్షన్ క్లాస్లో మనము మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ క్లాస్కి సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ 2024ని కొట్టాలి అని అంటే మనకి ఏమేమి తెలియాలి, క్రాక్ చేయాలి అని అంటే ఏ డీటెయిల్స్ తెలియాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి అనేది అంతా కూడా చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ డిస్కస్ చేద్దామండి. అఖిల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇందులో ఫస్ట్ వన్ అమ్మ, ఎవ్రీ టైమ్ వి యూస్ టు స్టార్ట్ విత్ సమ్మరీ అండి. అసలు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అంటే ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, టైర్ 1 టైర్ 2 ఏమైనా ఉందా అనేది డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంపార్టెంట్ డేట్స్, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఏంటి, ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అనేది డిస్కస్ చేస్తూ ఉంటాం. జనరల్గా టైర్ 1 ఏంటి, టైర్ 2 ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఇందులోని జాబ్స్ చాలా మంది అడుగుతున్నారండి, జాబ్స్ కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. అన్ని కూడా ఒక్కొక్కటి రెండు నిమిషాలు అలా చెప్పుకుంటా వెళ్తాము. ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జాబ్స్ అండ్ ఇందులో ఉండేవన్నీ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ కానీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ. మనం చూడండి,
ఒక పొలిటీషియన్ కానీ లేదనంటే ఒక హయ్యర్ లెవెల్లో ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరూ ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి ఉంటారు కదా హై లెవెల్, వాళ్ళందరూ కూడా వీళ్ళేనండి, ఎస్ఎస్సి సిజిఎల్ఏ. సో వన్ ఆఫ్ ద కాదండి, ఓ ద బెస్ట్ జాబ్ ఇన్ ద ఇండియన్ మన కంట్రీలో చెప్పొచ్చు అనమాట. సో అంత ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంతే కష్టంగా ఉంటాయి ఇన్ఫాక్ట్. అందుకని టైర్ 1 ఉంది, టైర్ 2 కూడా ఉందండి దీనికి. ఎంటీఎస్కి టైర్ 1 టైర్ 2 లేదు. నిన్న చెప్పుకున్నా, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. చూడలేదు సార్ నేను అంటే ఒకసారి వెళ్ళి చూడండి. దానికి విచ్ ఈస్ డెఫినెట్లీ నార్మల్గా ఫ్రీ డెమోనే కాబట్టి సో ప్రతి ఒక్కరూ చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని, ఈ పర్టికులర్ వీడియోని. ఎంటీఎస్ది సిజిఎల్ ఈ ఇంట్రడక్షన్ వీడియోస్ ఏమైనా అంటే వాళ్ళకు కూడా దే విల్ గెట్ అన్ ఐడియా. ఓకే, కాంపిటేటివ్ జాబ్స్ ఏమున్నాయి ఎలా ఉన్నాయని తెలుసు. సరే, ఈ జాబ్స్లో మనం పర్టికులర్గా 13 రకాల జాబ్స్ ఉంటాయి, మొత్తం 13 టైప్స్ ఉంటాయండి. ఆ 13 రకాల జాబ్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ గా మన ఎగ్జామ్ ప్యాటర్న్, మరి ప్రిలిమ్స్ అన్నారు మెయిన్స్ అన్నారు కదా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ, అదే కామన్ గా మనకి ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకున్నామంటే యూజ్ లేదు కదా, దాని యొక్క వెయిటేజ్ కూడా తెలియాలి మనకి, అవునా కాదా? సో వెయిటేజ్ ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెయిటేజే మనకి క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇందులో అమ్మ. టైర్ 1 ఉంటుంది అండ్ టైర్ 2 కూడా ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2 రెండు రకాల టైర్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ టైర్ 1 టైర్ 2కి సంబంధించి వెయిటేజ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆ టైర్ 1 టైర్ 2లో ఉండేటటువంటి ప్యాటర్న్ ఏంటి అండ్ దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ అవి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే, బుక్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి సార్, బుక్స్ లిస్ట్ కూడా చెప్పండి. సో బుక్స్ కి సంబంధించి ఈ పర్టికులర్ జాబ్ కి బుక్స్ ఏవేవి ప్రిపేర్ అయితే బాగుంటది అని కూడా చాలా మంది అడిగారు. సో అది కూడా మనం ఈ పర్టికులర్ క్లాస్ లో అయితే డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ యూజువల్ గా ఎప్పుడు కూడా టిప్స్ చెప్తా ఉంటా, ప్రిపరేషన్ టిప్స్. సో ఏమేం ప్రిపేర్ అవ్వాలనేది సో ప్రతి వీడియోలోనే చెప్తాను, అదే కామన్ గా చెప్తాను, కొత్తగా అయితే ఏం చెప్పను. ఎందుకంటే అది నేను ఫాలో అయ్యే ప్రిపరేషన్ టిప్సే మీకు చెప్తాను, కొత్తగా అయితే అక్కర్లేదు. ఎందుకంటే మనకుండే టైంలో స్మార్ట్ వేలో తక్కువ టైంలో మనం క్రాక్ చేయాలి అని అంటే అదే మనకి ఆ స్మార్ట్ వర్క్ చేయాలా. సో దాన్ని ప్రాపర్గా అంటే మనం బుక్స్ పట్టుకుని ఉదయం సాయంత్రం వరకు 12-13 గంటలు కూర్చొని కన్నా స్మార్ట్ వర్క్ 5 నుంచి 6 గంటలు కరెక్ట్గా 24 గంటల్లో 5 నుంచి 6 గంటలే ఇవ్వండి, ఎక్కువ అక్కర్లేదు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒక 1 వీక్ రివిజన్ చేయడం, దానికి టెస్ట్ సిరీస్ రాయడం, మోడల్ పేపర్లు చేయడం, పర్ఫెక్ట్గా కానీ ప్రిపేర్ అయితే మనం ఆ టిప్స్ అన్ని కూడా ఎవ్రీ టైం చెప్పాము, ఒక 2-3 చెప్తాను యాజ్ యూజువల్గా. సో ఇదైతే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో కూడా చూసి ఉంటారు. అఫ్ కోర్స్ పర్సనల్ టిప్స్ నథింగ్ బట్ సో పర్సనల్ అడ్వైస్ కూడా ఇస్తాను, నా ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు బేసికల్ గా చెప్పాలి అని అంటే. ఇలా మనం అన్ని విషయాలు కూడా డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఎవ్రీ టైమ్ యూస్ టు టెల్ అబౌట్ అవర్ కోర్స్. మరి ఇన్ని విషయాలు చెప్తున్నారు, బాగానే ఉంది, మన కోర్స్ తీసుకుంటే ఏమైనా అడ్వాంటేజ్ ఉందా ఏంటి అనేది కూడా మన కోర్స్ డీటెయిల్స్ కూడా జస్ట్ 1 minute లో అయితే చెప్తాను. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో అండి. సో కంప్లీట్ గా ప్రతి ఒక్క దాన్ని కూడా మనం క్లియర్ కట్ గా తెలుసుకుంటే అప్పుడు నువ్వు సిజిఎల్ కి ఓకే ఇన్ని విషయాలు ఉన్నాయనేది నీకు తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ హియర్ వి గో విత్ ద సమ్మరీ గురించి అయితే వెళ్ళిపోతే ఒకసారి ఈ మ్యాటర్ అంతా కూడా ఒకసారి మైండ్ లో పెట్టుకుందాం. ఆల్ రైట్, మరి సమ్మరీ అన్నారు కదా సార్, ఎలాగో నేను ఇది పీడిఎఫ్ పెట్టానంటే చాలా మంది వీడియో చూస్తూ రాసుకుంటున్నారండి. మంచిదే, రాయడం చాలా మంచిది, బట్ మీకు కంప్లీట్ దీని యొక్క పీడిఎఫ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇదే పీడిఎఫ్ నేను మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తా వస్తున్నాను, మీ వాట్సాప్లో పంపిస్తా ఉన్నాను. అండ్ రికార్డింగ్స్ పక్కనే స్టడీ మెటీరియల్లో కూడా ఉంటుంది ఈ పీడిఎఫ్, ఈ డీటెయిల్స్ అనేవి. కాబట్టి నో నీడ్ ఆఫ్ రైటింగ్, రాస్తే మంచిదే, వద్దని నేను అన్న, అసలు చాలా మంచిది రాస్తే. ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ కూడా ఉంటుంది, మీరు మర్చిపోయినా కూడా ఆ పీడిఎఫ్ అక్కడ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి అలాగా చూసేసుకోవచ్చు. మరి ఏదైతే ఈ సమ్మరీ అని చెప్పామో, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అసలు సిజిఎల్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ గా 1 word లో కానీ చెప్పుకోవాలి అని అంటే, ఫస్ట్ వన్, దీన్ని కండక్టెడ్ ఆర్గనైజేషన్ ఎవరమ్మా? ఆర్గనైజేషన్
ఈజ్ డెఫినెట్లీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి. అదే సింపుల్గా ఏం చెప్పాను నేను, స్టాఫ్ను సెలెక్ట్ చేసేటటువంటి కమిషన్ అంటే ఒక ఆర్గనైజేషన్ అని గుర్తుపెట్టుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకోవడమే, విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే సిజిఎల్ అని పిలుస్తామండి. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్నాము, సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని పిలుస్తామండి, ఇది సిజిఎల్. సార్ మరి ఎన్ని పోస్టులు పడ్డాయి సార్, ఎన్ని 1000 పడ్డాయో 2000 పడ్డాయి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. 17,727 జాబ్స్ అండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు, ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం. సో అన్ని వేల పోస్టులు కాబట్టి ఖచ్చితంగా 100% అష్యూరెన్స్తో మనం జాబ్ కొట్టవచ్చండి, అందులో అయితే ఆలోచించే అవసరం లేదు. అన్ని వేల పోస్టులు పడ్డాయి. అండ్ ఇది ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్, నేషనల్ వైడ్. మోడ్ ఆఫ్ అప్లై లైక్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్ అని అంటే సిబిటి అండి, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని పిలుస్తామండి. ఆన్లైన్ ఉంటాయి రెండు కూడాను. సార్ మరి డేట్ ఏమేమి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అని అంటే 24 జూన్ మొన్నటి నుంచి అప్లై చేసుకోవచ్చు టు 24 జూలై అండి, కరెక్ట్గా 1 మంత్, 24 జూలై వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్గాను ఎవరైతే అప్లై చేసి. అండ్ సార్ మరి ఏజ్ ఏం కావాలి సార్ అంటే 18 ఇయర్స్ మినిమం ఉండాలి, హైయెస్ట్ 32 ఇయర్స్ ఉండాలండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ యూజువల్, విచ్ డిపెండ్స్ ఆన్ క్యాస్ట్ బట్టి. అండ్ ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి సార్ అని కూడా అడుగుతున్నారు. సో ప్రాసెస్ చెప్పేసాను ఆల్రెడీ. టైర్ 1 ఉంటుంది అండ్ అలాగే టైర్ 2 కూడా ఉంటుందండి. మరి టైర్ 1 టైర్ 2 సిలబస్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఇది మరి ఏజ్ రిలాక్సేషన్ అని అంటామండి, ఏజ్ మాట్లాడాం కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అంటాడు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, బీసీకి ఉంటుంది. సో అలాగే మనకి వీళ్ళకి 5 ఇయర్స్, వీళ్ళకి 3 ఇయర్స్, ఇలాగ ఏజ్ అంటే 32 దాటిపోయినా కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. 32 దాటిపోయినా కూడా దే కెన్ అప్లై. సో విచ్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాస్ట్ అండి, మన క్యాస్ట్ బట్టి మనం అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇది జనరల్గా అంటే సార్ ఆన్లైన్ అప్లై చేసుకుంటా మొబైల్లో అంటారు కానీ, సో ఆన్లైన్లో అప్లై చేయలేరండి ఖచ్చితంగాను. వి కాంట్, ఎందుకంటే మొబైల్లో మనం అదంతా ప్రాసెస్ చేయలేము, టైం అవుట్ అయిపోద్ది. ఇఫ్ అట్ ఆల్ చేస్తాం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవచ్చు, ssc.gov.in అండి వెబ్సైట్ అయితే. బట్ డోంట్ మీరు అప్లై చేయదు, ఎందుకంటే దానికి మహా అయితే 100-200 అవుతుంది అప్లై చేయడానికి. సో బయట నెట్ సెంటర్కి వెళ్ళేసి అప్లై చేసేసండి, మొత్తం డాక్యుమెంట్స్ ఇస్తే వాడే అప్లై చేసేస్తాడు. అదర్వైజ్ వీ హ్యావ్ అవర్ టీమ్ కూడా ఉంది, సో మన టీం కూడా అప్లై చేస్తున్నాము. సో మీకు బయట అవైలబుల్ ఉంటే బయట అప్లై చేసేసుకోండి. లేదు సార్ బయటికి వెళ్ళలేను, విలేజ్లో ఉంటాము, అసలు నెట్వర్క్ ఉండదు, ఇలా ఒక బయట చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన టీం వాళ్ళే అప్లై చేస్తారు, సేమ్ అదే ప్రైస్. అంటే అప్లై గురించి నేను పెద్దగా మాట్లాడను. సో ఓన్లీ వీ రిక్వైర్ మీన్స్ వీఆర్ ప్రొవైడింగ్ ద కంప్లీట్ దానికి సంబంధించి కోర్స్ అనేది అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. కాబట్టి కోర్స్ గురించి అయితే నేను చెప్తాను కానీ, విచ్ ఇస్ అనదర్ ఫెసిలిటీ. మీకు అవైలబిలిటీ కానీ లేకపోతే నాకు చెప్పండి, మనమే అప్లై చేస్తాం. లేదు నాకు అవైలబిలిటీ ఉంది సార్ అని అనుకుంటే బయట అవైలబిలిటీ ఉంటే బయట మనం అప్లై చేసేసుకోవచ్చు అన్న. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సమ్మరీ. సో ఇందులో మీ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డిగ్రీ సో చెప్పేస్తాను, బట్ ఇక్కడ మాట్లాడలేదు. సో దాని గురించి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని అంటే డిగ్రీ ఉండాలండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలా ఖచ్చితంగా. సో దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ సిజిఎల్. ఓకే బాగానే ఉంది సార్, ఇవన్నీ మాకు తెలుసు, తెలియనివి ఏమైనా చెప్పండి అని అంటారు. ఖచ్చితంగా అన్నీ మాట్లాడుకుందామండి. సో ఇందులో తెలియనివి తెలిసినవి ఏం కాదండి, ప్రతి తెలిసిన వాళ్ళు మళ్ళీ తెలుసుకోండి, తెలియని వాళ్ళు ఫస్ట్ టైం తెలుసుకున్నట్టు ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. తెలియని విషయాలు ఇప్పుడు వస్తాయి మీకు, అంటే లైక్ సిలబస్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా వినండి ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డేట్స్ కానీ చూస్తే అమ్మా, డేట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ అండి. ఎందుకంటే లాస్ట్ డేట్ లో వస్తారు సార్ అప్లై చేయండి అని అంటారు. జగదీష్ రాజు ఎగ్జామ్ ఏం సార్, ఇంకా అక్కడ ఎగ్జామ్ దాకా రాలేదు సార్, నేను చెప్తాను అన్నాను, అదే మీరు వినమని చెప్పాను. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎగ్జామ్ అన్ని కూడా చెప్తాను. ముందు అవే డేట్స్ ఇంకా మాట్లాడుతున్నాం కదా, అదే హెడ్డింగ్ పెట్టాము.
కొద్దిగా వినండి. పర్లేదు, డౌట్ ఉంటే అడగండి. బట్ ఇందులో ఈ చెప్పే పేజ్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను నేను అది కూడాను. సార్ నోటిఫికేషన్ అప్లై డేట్ రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఇప్పుడే చెప్పుకున్నాం, 24 జూన్ అండి. 24 జూన్ లాస్ట్ డేట్ అయితే చెప్పాను ఆల్రెడీ. డేట్స్ అన్నీ ఓ దగ్గర రాసుకోవాలా, అదే చెప్పాను కదా, రాసుకోకపోయినా పర్వాలేదు, మీకు పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. సో అలాగే ఏమైనా కరెక్షన్స్ ఉంటేనైనా కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు మీరు. 10th ఆగస్ట్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. ఎగ్జామ్ అని ఇప్పుడే అడిగారు జగదీష్ గారు. సో ఆబ్వియస్లీ అక్టోబర్లో ఉంటుందండి. సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ కానీ, డేట్ ఇంకా రాలేదు, ఎందుకంటే నోటిఫికేషన్ ఇంకా నడుస్తుందండి. మేబీ మళ్ళీ డేట్ కూడా పోస్ట్ పోన్ అవ్వచ్చు. చూడండి, ఐబీపీఎస్ క్లర్క్ కూడా పోస్ట్ పోన్ అయింది. 27 లాస్ట్ డేట్ అన్నాడు ఫస్ట్, మళ్ళీ 30కి మార్చాడు. అలాగా డేట్స్ మారుతూ ఉంటాయి. అందుకని సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ కానీ ఉంటుందండి ఎగ్జామ్. సో ఆల్మోస్ట్ మనకి ఇంకా టైం ఎంత ఉందో చూడండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే 3 months టైం ఉందండి. డెఫినెట్గా క్రాక్ చేయొచ్చండి 90 days. సో 100% క్రాక్ చేయొచ్చు. లాస్ట్ డేట్ 24th జూలై అండి. అదే నేను చెప్పేటప్పుడు జూలై అని అన్నానండి, రాసినప్పుడు జూన్ అని రాస్తాను. సో ఆల్రెడీ ఇక్కడ కూడా లాస్ట్ డేట్ చెప్పేసినట్టు ఉన్నాము. ప్రాబబ్లీ 24th జూన్ అప్లై డేట్, 24th జూలై లాస్ట్ డేట్. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే కరెక్షన్స్ ఏమైనా ఉంటే మనం ఈ డేట్లోగా పెట్టుకోవచ్చండి. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఇది ఇంపార్టెంట్ డేట్స్ దీనికి సంబంధించండి. సో టైర్ 1 అంతా కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్టే. సో అన్ని మొత్తం ఇంక ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్యూటర్ బేస్డే అండి. టైర్ 1, టైర్ 2 రెండు కూడాను కంప్లీట్గా సిబిటిఏ, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్టేనండి. ఓకేనా? సో సార్ ఇందులో ఏమేమి ఉంటాయి సార్ అని అంటే, ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నాం కాబట్టి ఎగ్జామ్ గురించి కూడా మాట్లాడదాం. 2 టైర్స్ ఉంటాయండి. టైర్ 1 ఒకటి. ఈ టైర్ 1 అంతా కూడా మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్ అండి. ఆబ్జెక్టివ్ బిట్స్ ఇస్తాడు అన్నీ కూడాను. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటామండి, సిబిటి. సార్ టైర్ 2 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైర్ 2 దగ్గరే కన్ఫ్యూజ్ అవుతారు అందరూ కూడాను. టైర్ 2 దగ్గర వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులోని జనరల్గా వీ విల్ హ్యావ్ 2 different టైప్ ఆఫ్ పేపర్స్ అండి. పేపర్ 1, పేపర్ 2 అంటాం. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, ఇదే చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇవ్వండి, అంటే అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది అంతా కూడా ఇక్కడ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే. 2 టైర్లు ఉంటాయి. టైర్ 1లో ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ బిట్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటనేది సిలబస్ వెయిటేజ్లో చెప్పుకుంటాం నెక్స్ట్ పేజ్లోనే. ఫస్ట్ పేపర్ 1 అనేది మనకి, సో అది ఆబ్జెక్టివ్ బిట్స్ కామన్ అండి. టైర్ 1 ఆల్ అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందరూ రాయాలి. అందరూ రాయాలి అంటే ఇందులో మనకి జాబ్స్ అన్నాం కదా, పేపర్ 1 కూడా కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్. ఇది కూడా క్వాలిఫై అయిన అందరూ, ఇది ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయిపోయారో టైర్ 2లో పేపర్ 1 కూడా అందరూ రాయాలి. పేపర్ 2 who have applied for the JSO అంటే ఏంటండి? జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. JSO జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రాస్తారండి. అలాగే దీంతో పాటు ఫైనాన్స్లో అప్లై చేసిన వాళ్ళు ఉంటారండి. కామర్స్ అంటాం ఫైనాన్స్, లేదా దాన్ని ఇంకోటి ఏమని పిలుస్తామంటే బీకామ్ చేసిన వాళ్ళు ఉంటారు, కామర్స్ వాళ్ళు. కామర్స్ అప్లై చేసి వాళ్ళు మాత్రమే పేపర్ 2 రాయాలి. అదర్ దెన్ దట్ మిగతా ఎవరు రాయక్కర్లేదు. అంటే నువ్వు బీఎస్సీ స్టూడెంట్ రా, బీఎస్సీలో నువ్వు రాస్తున్నప్పుడు యూఆర్ అప్లయింగ్ ఫర్ సిజిఎల్ అని అన్నప్పుడు టైర్ 1 ఇది పేపర్ 1 రాస్తే చాలు. పేపర్ 2కి నీకు ఉండదు ఇంకా ఎగ్జామ్. ఓకేనా? అంతే సింపుల్. మరి ఎవరికి ఉంటుంది సార్ అని అంటే, స్టాటిస్టిక్స్ ఎవరైతే బీఎస్సీలో చేస్తారో వాళ్ళు అప్లై చేస్తారు జేఎస్ఓకి. వాళ్ళు మాత్రం రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాయాలి. జేఎస్ఓ అంటే ఏంటమ్మా? జూనియర్. కావాలంటే రాస్తాను ఒకసారి, డౌట్ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఏం డౌట్ ఉన్నా నాకు ఎక్కడ అడగండి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. డిగ్రీలో స్టాట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయొచ్చు.
ఈ ఆడిట్ ఇంకా సింపుల్ గా దీన్ని ఏమంటామంటే ఫైనాన్స్ ఉండేవాళ్ళు ఆడిట్ ఆఫీసర్ అంటామండి. ఆడిట్ ఆఫీసులు వచ్చారు, ఆడిట్ చేశారు అంటారు కదా, వాళ్ళే ఆడిట్ ఆఫీసర్. ఇది స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇది ఆడిట్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ అని కూడా పిలవచ్చు. అందుకే కామర్స్ అన్న అకౌంట్స్ ఆఫీసర్ అని కూడా పిలవచ్చు. ఈ ముగ్గురికి మాత్రమే, అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి, ఆడిట్ ఆఫీసర్ కి, అకౌంట్స్ ఆఫీసర్ కి మాత్రమే పేపర్ 2 ఉంటుందండి. మిగతా ఎవరికి పేపర్ 2 ఉండదు. మిగతా వాళ్ళు ఎవరు పేపర్ 2 రాయవలసిన అవసరం లేదు, వీళ్ళు మాత్రమే రాస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. మీరు ఈ పోస్టులకి అప్లై చేస్తున్నారా, కామన్ గా సీజీఎల్ కి అప్లై చేస్తున్నారు, ఈ మూడు కాకుండా ఇంక దేనికైనా అప్లై చేశారు అనుకోండి, టైర్ 1లో ఎగ్జామ్ అందరూ రాస్తారులేండి, ఇది టైర్ 2లో ఓన్లీ పేపర్ 1 ఒకటే రాస్తారు. అదర్వైజ్ ఈ 3 పోస్టులు 1, 2, 3 మీరు అప్లై చేసేటప్పుడు ఈ 3 పోస్టులు కానీ అప్లై చేశారంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు రైట్ పేపర్ 2. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోతున్న థింగ్ ఏంటి అని అంటే, ఆబ్జెక్టివ్ బిట్స్ లో ఏముంటాయి, ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఎన్ని మార్కులు, ఎంత టైము. పేపర్ 1లో ఎన్ని క్వశ్చన్లు, ఎన్ని మార్కులు, ఎంత టైము. పేపర్ 2లో ఎన్ని క్వశ్చన్లు, ఎన్ని మార్కులు, ఎంత టైం. అంతే. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైపోయిందా లేదా చెప్పండి. ఏం డౌట్ ఉన్నా అడగండి, పర్వాలేదు, నో ఇష్యూ. ఇది మనకి ఆబ్జెక్టివ్ 2.5 hours టైం అండి. ఈ పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా జనరల్ గా ఇవన్నీ కూడా 2 hours టైం ఉంటాయి. చెప్తానులేండి, ఆ టైంలు కూడా అన్ని మాట్లాడతాను, ఓకేనా. ఇవి ఇంకా ఇన్ డీటెయిల్స్ మాట్లాడదాం, ఆ పేపర్లో క్లియర్ గా మనం ఇన్ డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు. టైంలన్నీ కూడా అక్కడ ఇన్ డీటెయిల్స్ మీకు చెప్తాను, ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్ ఏంటి, మార్క్స్ ఏంటి, టైం ఏంటి, క్యూఎంటి 3 చెప్తాను. ఎందుకంటే ఇక్కడ అన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు. జనరల్గా ఉండే ప్యాటర్న్ ఇదండి. ఆబ్జెక్టివ్ బిట్స్ అందరూ రాస్తారండి, ఓకేనా. పేపర్ 1 ఏదైతే ఉందో విచ్ ఈస్ కామన్ ఫర్ ఆల్ పోస్ట్స్, అందరు పేపర్ 1 అంటే అందరికీ ఉంటుంది. ఈ సిజిఎల్లో అప్లై చేసిన 17,000 మందికి ఉంటుందండి, క్లియరా. సో వీటినే ఇక్కడ పేపర్ 2 and 3 ఎన్ని పోస్టులు ఉన్నాయండి అంటే జనరల్గా 2 and 3 అని కూడా పిలవచ్చు. ఇక జేఎస్పి అనేవాడు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వాడు రాస్తాడు. పేపర్ 3 అనేది ఎవరు రాస్తారు, ఆడిట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ రాస్తారు. సో వీళ్ళకి ఎక్స్ట్రాగా 2 hours ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ టైర్ 2 అంటే యూజువల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫస్ట్ అయితే టైర్ 1 మీద దృష్టి పెట్టండి, టైర్ 2 తర్వాత చూద్దాం యూజువల్గా. బట్ నేను చెప్పడం అయితే 2 చెప్తాను, సో అంతే. టైర్ 1 క్వాలిఫై అయిన అందరూ టైర్ 2 రాయాలండి, మిగతా వాళ్ళందరూ కూడాను. వీళ్ళు ముగ్గురు మాత్రం దే హ్యావ్ టు రైట్ పేపర్ 2 or 3 ఏదో ఒకటి రాయాల్సిన అవసరం ఉంటుంది, అంతే. సో చూద్దాం, వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్డ్ గా కూడా చెప్పుకుంటే విల్ గెట్ అన్ ఐడియా, విల్ గెట్ అ కంప్లీట్ థింగ్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ వరకు క్లియర్ ఆర్ నాట్ చెప్పండి. ఇప్పుడు దీనికి సంబంధించి సిలబస్ వెయిటేజ్ చెప్పేసుకున్నాం అనుకోండి, కంప్లీట్ థింగ్ అంతే అయిపోయింది. లాస్ట్ లో బుక్స్ ప్రిపరేషన్ టిప్స్ అవి కూడా చెప్పుకుంటే విల్ గెట్ ఎ కంప్లీట్ ఐడియాలజీ అనేది మనకి రావాల్సింది. ఫస్ట్ 1 అయితే అమ్మ టైర్ 1. సార్ టైర్ 1 ఫస్ట్ చూడాలి మనం. టైర్ 1 క్వాలిఫై అయితే కదా టైర్ 2కి వెళ్తాం. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అంటాం కదండి, బ్యాంకులో అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ అంటాం, ఇక్కడ టైర్ 1 టైర్ 2 అంటామండి, అంతే. దీంట్లో సార్ 4 టాపిక్స్ ఉంటాయండి. ఫస్ట్ 1 ఈజ్ రీజనింగ్. ఫస్ట్ 1 ఈజ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటామండి దాన్ని. రీజనింగ్ నే జనరల్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తాం. సార్ దీంట్లో ప్రతి టాపిక్ లోని కూడాను 25 క్వశ్చన్లు ఉంటాయండి. 25 క్వశ్చన్లు 50 మార్కులు అండి, ఇంటూ 2 అండి. ఒక్కొక్క దానికి 2 మార్కులు, ఒక్కొక్క దానికి 2 మార్కులు. నెగిటివ్ ఏంటి సార్ అంటే 0.5 మార్క్స్. ఒక్క క్వశ్చన్ కానీ తప్పు రాసారా, 1/2 మార్క్స్ పోతాయండి, 0.5 మార్క్స్ పోతాయి. జనరల్ అవేర్నెస్, ఇక్కడ కూడా అండి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు, అన్ని కూడా కామన్ అండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం, ఆర్ఎల్స్ దాన్నే అర్థమెటిక్ అని పిలుస్తాం.
అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ 2 ఏలు కలిపి ఏ అడ్వాన్స్ మ్యాథ్స్ 2 కలిపే మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాము. సేమ్ ఇవి కూడా 25 క్వశ్చన్లు 50 ఏమో మార్కులు ఇంటూ 2 మార్క్స్ అండి. లాస్ట్లో ఇంగ్లీష్ కూడా మనకి సేమ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ టోటల్ మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయండి? 100 క్వశ్చన్స్. ఇన్ టోటల్ 100 క్వశ్చన్స్. ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 200 మార్క్స్ వచ్చాయి. ఎంత టైం అమ్మా? 60 మినిట్స్ టైం, 1 అవర్ ఎగ్జామ్. అందరికీ కూడా కామనే. దిస్ ఈస్ వాట్ టైర్ 1 ఎగ్జామ్ అండి. టైర్ 1 ఎగ్జామ్లో ఉండేటటువంటి టాపిక్స్, మార్క్స్, క్వశ్చన్స్ అండ్ ఓవరాల్ టైమ్ 60 మినిట్స్. 60 మినిట్స్లో మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. నెగిటివ్ మార్క్స్ అయితే 0.5 మార్క్స్ అండి. వన్స్ ఇది టైర్ 1 కానీ క్వాలిఫై అయితే, టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత దెన్ వి విల్ గో ఫర్ టైర్ 2 అండి. ఇది జనరల్గా ఫస్ట్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. సార్ మరి టైర్ 1 సంబంధించి క్వాలిఫై అవ్వాలి, టైర్ 1 డిఫికల్ట్ అండి, టైర్ 2 ఎలాగైనా అవ్వచ్చు. సో జనరల్గా ఇది చాలా ఇంపార్టెంట్. సో టైర్ 1 క్వాలిఫై అవ్వాలి అని అంటే ఏమేమి నేర్చుకోవాలి సార్ అంటే రీజనింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్. మరి ఇవి ఎలా చూడాలి సార్ మన యాప్లో అని అంటే ఆల్రెడీ టీచ్మెంట్ ఎవరైతే ఇప్పుడు లైవ్ క్లాస్ ఎలా చూస్తున్నారో అందరూ కూడా యాప్లో వీడియోస్ ఇక్కడ చూస్తే రీజనింగ్ ఇవైతే ఎక్కడ ఉంటాయి సార్ అని అంటే మన యాప్లోని రీజనింగ్ 1 అలాగే రీజనింగ్ 2 అని ఉన్నాయండి. ఆ రెండిట్లో కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ టాపిక్స్ ఉంటాయండి. ఎవరైతే ఇంకా చూడలేదో, అప్రూవల్ పెండింగ్ ఉందో, ఇంకా చూడలేదు, డౌన్లోడ్ చేసుకోలేదో చెప్పండి, వాళ్ళందరికీ ప్రొవైడ్ చేద్దాం. అలాగే జనరల్ అవేర్నెస్, ఈ దీంట్లోని మనకి జనరల్ అవేర్నెస్లో ఏమేమి ఉన్నాయి అని అంటే మొత్తం చూసుకుంటే కాంపిటేటివ్ పాలిటీ, కాంపిటేటివ్ హిస్టరీ, కాంపిటేటివ్ జోగ్రఫీ, కాంపిటేటివ్ ఎకానమీ, స్టాటిక్ జీకే, సైన్స్ అని 6 రకాల లింక్స్ ఉన్నాయండి. 6 లింక్స్ మీ దగ్గర ఉన్నాయో లేవో చెప్పండి. కోర్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, లేకపోతే చెప్పండి. కోర్స్ తీసుకోలేని వాళ్ళు కూడా కంప్లీట్గా కోర్స్ తీసుకొని చూసుకోవచ్చు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని అంటే 3 రకాలు ఉంటాయండి. అర్థమెటిక్ 1, అర్థమెటిక్ 2, అడ్వాన్స్ మ్యాథ్స్. ఈ 3 రకాల లింక్స్ ఉన్నాయో లేదా చూసుకోండి. ఇక్కడ 2 రకాల లింక్స్, ఇక్కడ 6 రకాల లింక్స్. ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ 1 అండ్ ఇంగ్లీష్ 2, ఇక్కడ ఈ 2 అంటే మొత్తం 5, 11, మొత్తం 13 లింక్స్ కూడా, 13 ఐడీలు కూడా మీ దగ్గర ఉండాలి. ఉన్నట్లయితే కంప్లీట్ టైర్ 1కి అండ్ టైర్ 2 కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. దిస్ ఈజ్ వాట్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ టైర్ 1 గురించి అండి. మరి టైర్ 1 గురించి ఎంత బాగా చెప్పుకున్నాం కాబట్టి దాని యొక్క వెయిటేజ్ కూడా చెప్పేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. సో వెయిటేజ్ అండ్ దాని యొక్క సిలబస్ అంటే ఇప్పుడు రీజనింగ్ అన్నాం కదా, రీజనింగ్లో అన్ని టాపిక్స్ చేయక్కర్లేదండి. అదేంటి సార్ మరి అన్ని ఎక్కువ చెప్పారంటే కంబైన్డ్గా మనం అన్ని చెప్పుకున్నాము. అలాగే ఈ రీజనింగ్లో ఏ టాపిక్స్ మేజర్గా 12-13 టాపిక్స్ ఉంటాయి, అవి నేర్చుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా కవర్ చేయొచ్చండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రీజనింగ్. అర్థమవుతుంది కదండి? డౌట్ ఉంటే అడగాలి. సో రీజనింగ్లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి సార్? మరి CGL అప్లై చేస్తాను, మరి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ వన్ ఈజ్ కోడింగ్, డీకోడింగ్ అండి. కోడింగ్, డీకోడింగ్. దీని నుంచి దే యూస్ టు ఆస్క్ 1 to 2 క్వశ్చన్స్ అండి. ఇలా మనం ఈజీగా టాపిక్ వైజ్ అన్ని చెప్పుకున్నాం మనం. బ్లడ్ రిలేషన్స్ 1 to 2 క్వశ్చన్స్ ఇస్తాడండి. సిలాగిజం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సిలాగిజం 2 to 3 క్వశ్చన్స్ ఇస్తాడండి, ఖచ్చితంగా చేయాలి. క్లాసిఫికేషన్ అన్నీ చెప్పుకున్నవే, చెప్పలేనివి ఏమైనా ఉంటే యాడ్ చేసేస్తాను అంతే, ఇంకేం లేదు. సిరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎక్కువ వెయిటేజ్ ఇస్తాడు. సిరీస్ 4 to 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో సిరీస్ బాగా నేర్చుకోవాలి మీరు, ఓకేనా? ఎనాలజీ నుంచి కూడా 4 to 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎందుకంటే అడిగేటటువంటి 25 క్వశ్చన్లో 10 క్వశ్చన్లు ఈ రెండింటి నుంచే ఇస్తున్నాడు. అర్థమవుతుందా? సో కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫిగర్ బేస్డ్ ఇస్తాడండి, డయాగ్రామ్స్ ఇస్తాడు. ఫిగర్ బేస్డ్ క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతాడు. 2 నుంచి 3 క్వశ్చన్లు అడుగుతాడండి. 2 నుంచి 3 క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతాడండి.
క్యూబ్స్ నుంచి కూడా అడుగుతాడండి. 0 to 1 క్వశ్చన్స్, అంటే ఒకసారి అడిగాడు కాబట్టి 0 to 1 క్వశ్చన్ అన్నాము. సో అంతకు మించి ఇంకేం లేదు. క్లాక్, క్యాలెండర్ అండి. క్లాక్ ఒకటి, క్యాలెండర్ ఒకటి. సో వీటి నుంచి కూడా అడుగుతున్నాడు. దే యూస్ టు ఆస్క్ 2 to 3 బిట్స్, ఇదేమో 1 to 2 బిట్స్. అంటే ఓవరాల్గా ఒక 3 క్వశ్చన్లు ఇస్తాడు క్లాక్ అండ్ క్యాలెండర్ నుంచి. ఈ విధంగా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫిగర్ బేస్డ్ తప్పించి మిగతా అన్నీ కూడా మన రీజనింగ్ 1 and 2లో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రీజనింగ్ 2 లింక్స్లోను కూడా ఉంటాయండి. ఖచ్చితంగా హ్యాపీగా చూసుకోవచ్చండి. ఈ సిలబస్ అనేది ఇలాగ మనం కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా చూసుకోండి. అండ్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా మీరు చేయొచ్చు. సో టెస్ట్ సిరీస్ కూడా మీరు రాస్తూ ఉంటే మనకి సిలబస్ అనేది ఎప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు సెకండ్ వన్, జనరల్ అవేర్నెస్. సెకండ్ వన్ జనరల్ అవేర్నెస్. ఇది కూడా మనం టాప్ నాచ్లో నేర్చుకోవచ్చు. మొత్తం అంతా కూడా లైక్ ఏమంటాం, థియరీ పార్ట్ అంతా చదవాల్సిందే. సో ప్రతిదీ క్లాసు పీడిఎఫ్స్ అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి ఇందులో ఫస్ట్ వన్ అయితే సైన్స్ అండి. ఎప్పుడు కూడా సైన్స్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే బయాలజీ 2, కెమిస్ట్రీ 2, ఫిజిక్స్ 2, అలాగే మనకి 5 to 6 బిట్స్ ఇస్తున్నాడు అండి వీటి నుంచి. అలాగే జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. మొత్తం 6 లింక్స్ ఉంటాయండి ఇందులో. హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, అలాగే స్టాటిక్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుందండి. ఇది ఫుల్ సిలబస్. సో వచ్చే 25 క్వశ్చన్లు ఎలా వస్తాయనంటే సైన్స్ నుంచి 5 నుంచి 6 అడుగుతాడండి. జాగ్రఫీ నుంచి అయితే 1-2 క్వశ్చన్లు అడుగుతాడండి కాబట్టి తక్కువ చదువుకుంటారు జాగ్రఫీ. ఎకానమీ అయితే 4 to 5 అడుగుతాడండి ఖచ్చితంగాను. హిస్టరీ అయితే మళ్ళీ 4 to 5 అడుగుతాడు. అండ్ యూజువల్లీ ఇండియన్ పాలిటీ అయితే 3 to 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ స్టాటిక్ అంటే ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తాము. సో మన నేషనల్ పార్క్స్, డ్యామ్స్, రివర్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ అన్నీ కూడా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కూడా 4 to 5 అడుగుతున్నాడండి. సో దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ కరెంట్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్గా 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం 7 లింకులు ఉంటాయండి దీనికి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్తో కలిపి లాస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఎన్ని మంత్స్ చదవాలి సార్ అని అడుగుతున్నారు. 4 months అయితే సరిపోద్దండి. లాస్ట్ 4 months కరెంట్ అఫైర్స్ కూడా 4 months కాదండి, 14 months పైన అప్డేట్ చేస్తున్నాము. అందరూ హ్యాపీగా చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ హ్యాపీగా స్టడీ మెటీరియల్లో ఉంటాయి. అండ్ అందరికీ ఇష్టమైంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సింపుల్ థింగ్ అండి. నార్మల్గా అర్థమెటిక్ అంటే ఓన్లీ పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ రేషియో, ప్రపోర్షన్ అవి వస్తాయండి. అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్, నెంబర్ సిస్టమ్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, ఇవన్నీ 2 కలిపితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. 2 కలిపితే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఇందులో టాపిక్స్ ఏమేమి ఉంటాయి సార్ అని అంటే యావరేజ్, ఆల్జిబ్రా చెప్పాను కదా, 2 కలిపి ఉంటాయి అక్కడ ఇక్కడ. అంటే అందుకనే మొత్తం ఈ 3 లింక్స్ కూడా 3 ఐడీస్ కూడా మీ దగ్గర ఉండాలా. అర్థమైందా? జనరల్ అవేర్నెస్కి 7 లింక్స్ కూడా మీ దగ్గర ఉండాలా, అది చూసుకోండి జాగ్రత్తగా. సో యావరేజ్, ఆల్జిబ్రా, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. మరి యావరేజ్ నుంచి జనరల్గా యావరేజ్గా 1 to 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ కూడా 1 to 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. 0 to 1 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. తర్వాత స్పీడ్, డిస్టెన్స్, టైం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అంటే ఈ పర్టికులర్ ఆర్డర్లో ఉండవు, చెప్పాను కదా, ఈ 3 లింక్స్లో ఉంటాయి మొత్తం అనే రికార్డింగ్స్లో. హ్యాపీగా చూసుకోవచ్చు మీరు. అలాగే మేజర్గా జామెట్రీ, ప్యూర్ మ్యాథ్స్ నుంచి అంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి అడుగుతాడు. జామెట్రీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అడుగుతాడు. మేజర్గా అయితే జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువగా అడిగేవన్నమాట. అలాగే టైమ్ అండ్ వర్క్ 1 to 2 క్వశ్చన్స్ అడుగుతాడండి. టైమ్ అండ్ వర్క్ నుంచి మెన్సురేషన్ నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చెప్పాను కదా ఇప్పుడే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవే అని చెప్పేసి. ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ అడుగుతాడు డెఫినెట్గా. డిఐ, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే డేటా అనాలిసిస్ అని కూడా పిలుస్తాము. డయాగ్రామ్స్ ఇస్తాడు, డయాగ్రామ్స్ మీద క్వశ్చన్లు అడుగుతాడు. అలాగే అర్థమెటిక్ టాపిక్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్.
అర్థమెటిక్ లో ఏంటి? రేషియో అండ్ ప్రపోర్షన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అన్నీ కూడా 1 to 2 క్వశ్చన్సే. ప్రాఫిట్ అండ్ లాస్, మిక్సర్ అండ్ ఎలిగేషన్, అర్థమైందా? పర్సంటేజ్, పార్ట్నర్షిప్, అన్నిటి నుంచి కూడా 1 to 2 క్వశ్చన్సే. సో దిస్ ఈస్ ఆల్ ద సిలబస్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2024కి డైరెక్ట్గా ఎస్ఎస్సి వెబ్సైట్ నుంచి ఇచ్చినటువంటి సిలబస్, ఇది ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అండి, మనం చెప్పేస్తుంది కాదు ఇది. డైరెక్ట్గా వెబ్సైట్లో నుంచి ఏదైతే మనకి ఎస్ఎస్సి, స్టార్టింగ్ చెప్పాను కదా ఇక్కడ ఎదురైతే ఇక్కడ ఎస్ఎస్సి GOV.in డైరెక్ట్గా సైట్లో నుంచి ఇచ్చినటువంటి సిలబస్ ఇదంతా కంప్లీట్గా. అండ్ లాస్ట్ వన్ అండ్ ఈజ్ ఇంగ్లీష్ అండి, 4th వన్. సో దీని గురించి కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్కి సంబంధించి యాజ్ యూజువల్గా టాపిక్స్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, దీని నుంచే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 3 to 4 బిట్స్ ఇస్తాడండి. క్లోజ్ సెట్ అదే ఒక ప్యాసేజ్ ఇచ్చి మధ్యలో బ్లాంక్స్ ఇస్తాడు కదా, 4 to 5 బిట్స్ ఇస్తాడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో నార్మల్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 3 to 4 క్వశ్చన్స్ ఇస్తాడండి. ఇడియమ్స్, ఫ్రేజెస్ 2 to 3 ఇస్తాడు. పారా జంబుల్డ్, ఒక ప్యాసేజ్ ఇచ్చేస్తాడు, కిందవి మీదకి ఇచ్చేస్తాడు, 3 to 4 పారాస్ ఇచ్చేస్తాడు. దాని ఆర్డర్లో పెట్టాలి. స్పెల్లింగ్స్ కూడా బాగా నేర్చుకోవాలండి CGLకి, బ్యాంక్స్కి అక్కర్లేదు. స్పెల్లింగ్స్ కూడా 3 to 4 ఇస్తాడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ లాస్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో చాలా వరకు 1 word సబ్స్టిట్యూషన్స్ చెప్పాము. సో 1 to 2 అవుతాయండి, దాని నుంచి కూడా బిట్స్ అనేవి ఇప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సిలబస్ ఆఫ్ టైర్ 1లో ఉండే ఎగ్జామ్ ప్యాటర్న్, దాని యొక్క వెయిటేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అండి. సో ఈ టైర్ 1కి సంబంధించి రీజనింగ్, దానికి సంబంధించి 2 లింకులు, జనరల్ అవేర్నెస్ సంబంధించి 7 ఐడీస్, అర్థమెటిక్ 3, అర్థమెటిక్ అంటే 2 ఉంటాయి, ఆ అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా కలిసిపోతే దాన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా అనేది చాలా జాగ్రత్తగా నీట్గా చెక్ చేసుకోవాలా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఆర్ ద థింగ్స్ అనేది డిస్కస్ చేసామంటే, సమ్మరీ డిస్కస్ చేసాము, డేట్స్ చెప్పుకున్నాం, జాబ్స్ గురించి మాట్లాడదాం, ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను, వెయిటేజ్ చెప్పాను, టైర్ 1 చెప్పాను, టైర్ 2 కూడా చెప్తాను. టైర్ 2లోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ అన్ని కూడా మనం ఒక్కొక్కటి కూడా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దిస్ ఈస్ ద థింగ్. సో ఇలాగ మనం ప్రతి నోటిఫికేషన్ గురించి కూడా పర్ఫెక్ట్గా కానీ నేర్చుకున్నట్లయితే దాన్ని మనకు అది చాలా లైక్ ప్రిపేర్ అయ్యేందుకు చాలా ఈజీగా ఉంటుందండి. ఇందులో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, టైర్ 1, టైర్ 2 ఎలా ఉంటుంది ఏంటి, దాని యొక్క క్వశ్చన్స్ అంటే ఓవరాల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం టైర్ 1 గురించి క్లియర్ కదా, ఒకసారి చూసుకోండి. ఇది టైర్ 1. టైర్ 2 చూద్దాం. యాక్చువల్గా టైర్ 1 అయ్యాక చెప్పుకోవాలి టైర్ 2 గురించి, బట్ ఒకసారి ఓవర్వ్యూ గురించి కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే మనకు ఐడియా ఉండాలి. ఇక్కడ ఒకసారి ఫైనల్గా రాసేసుకుందాం. టైర్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయేమో మొత్తం 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 100 క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ అమ్మా? 200 మార్క్స్. టైం ఎంత? 60 minutes. ఇక్కడే చెప్పుకున్నాం, 100 క్వశ్చన్లు, 200 మార్కులు, నెగిటివ్ మార్కింగ్ 0.5. ఓకేనా? ఇది మనకి సంబంధించి టైర్ 1 గురించి అండి. ఆ టైర్ 1లో టాపిక్స్ ఏంటి, సిలబస్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, మొత్తం అంతా కూడా డిస్కస్ చేస్తాం. అలాగే ఒకసారి లిటిల్ బిట్ ఆఫ్ ఐడియాలజీ అబౌట్ టైర్ 2 కూడా తెలుసుకోవాలమ్మా. సో టైర్ 2లో మనం చెప్పుకున్నాం కదా, పేపర్ 1, 2, 3 ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ పేపర్ 1 అందరికీ కామన్, అందరూ రాయాలని చెప్పాం కదా స్టార్టింగ్లో. పేపర్ 2 మాత్రం ఏం చెప్పాను, పేపర్ 2 స్టాటిస్టిక్స్ JSO వాళ్ళే రాస్తారు. పేపర్ 3 మాత్రం ఫైనాన్స్, ఎకనామిక్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రాస్తారు. ఆడిట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ మాత్రమే రాస్తారు. క్లియర్ కదా అది? మరి సరే, టైర్ 1 క్వాలిఫై అయిపోయాను, 200 మార్కులకి 160, 170 వచ్చే క్వాలిఫై అయిపోయాను, చాలా బాగుంది అని అనుకుందాం.
మరి టైర్ 2కి వెళ్ళేటప్పుడు పేపర్ 1 కూడా నువ్వు రాయాలమ్మా. మరి పేపర్ 1లో ఏముంటాయి సార్ అని అంటే 2 hours 15 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో కూడా యాజ్ యూజువల్గా యూ హ్యావ్ టు రైట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. చాలా జాగ్రత్తగా వినాలండి ఇది మాత్రం. పీడిఎఫ్ కూడా మీకు పెడతాను, పర్వాలేదు, బట్ వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటాము అండ్ రీజనింగ్ అని పిలుస్తాము. రీజనింగ్ ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాము, జనరల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తాం. క్లియర్? సో ఇవి ఓవరాల్గా ఉండేటటువంటి మ్యాథమెటికల్ ఎబిలిటీలో 30 క్వశ్చన్లు, ఇక్కడ 30 క్వశ్చన్లు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి యూజువల్గా సెక్షన్ 1 అని కూడా పిలుస్తామండి. ఓకేనా? సెక్షన్ 1లో ఉంటాయి ఇవి. మీకు ఇంకా ఈజీగా ఉండడానికి సెక్షన్ 1లో ఉంటాయి. 30 ఒక్కొక్క దానికి 3 మార్కులు అండి. 2 కాదు, ఇక్కడ 3. అరే 33లో 90, 33లో 90. ఓవరాల్గా ఎన్ని మార్కులు అయ్యాయమ్మా? 33లో 90, 90 180 మార్కులు అయ్యాయి. ఓకేనా? క్లియరా? మార్క్స్ ఇవి క్వశ్చన్స్. ఓకేనా? ఈచ్ క్వశ్చన్ క్యారీకి 3 మార్క్స్ అండి. మొత్తం 60 క్వశ్చన్లు, 6 3లో 18, 180 మార్కులు ఇక్కడ. సో దీనికి టైం ఎంత అంటే 1 hour ఉంటుందండి. దీనికి టైం ఎంత ఉంటుంది? 1 hour ఉంటుంది. సెక్షన్ 1 అయిపోయింది సార్ అన్న తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ సెక్షన్ 2. అమ్మ అర్థమవుతుంది కదా? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది. మొత్తం 2 hours. పేపర్ 1కి ఎంతమ్మా? 2.15 అంటే 2 గంటల 15 నిమిషాల్లో. ఇక్కడ 1 hour అయిపోయిందిరా. ఇక్కడ 1 hour అయిపోయింది. సో ఇక్కడ రిమైనింగ్ టైం అంతా కూడా ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటాం. ఓకేనా? ఫర్ 1 hour. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా మిగిలిపోయినవి ఎవరున్నారు? రీజనింగ్, అర్థమెటిక్ అయిపోయింది. అక్కడ ఉన్నవే అంటే టైర్ 1లో ఉన్నవే, మళ్ళీ టైర్ 2 ఉంటాయి. అందుకని నేను ఏం చెప్పాను, టైర్ 1 చాలా ఇంపార్టెంట్. టైర్ 1లో నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అవుతావురా, అవే టాపిక్స్ ఉంటాయి, ఇంకా పెద్ద కొత్తగా ఏమి ఉండవు. కాబట్టి టైర్ 1 ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. టైర్ 1 అదే బ్యాంకింగ్లో అనుకోండి, టైర్ 1 టైర్ 2 వేరు. రీజనింగ్, అర్థమెటిక్గా కొద్దిగా మారుతుంది, అంటే అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. రిమైనింగ్ అంతా కరెంట్ అఫైర్స్ టైర్ 1లో ఉండవు, ఇంగ్లీష్ టైర్ 1లో ఉండదు, జీకే టైర్ 1లో ఏమీ ఉండవు టైర్ 1లో. అందుకే అది టైర్ 1 వేరు. ఇక్కడ టైర్ 1 చాలా ఇంపార్టెంట్. టైర్ 1 అంటే ప్రిలిమ్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యో టైర్ 2 కూడా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉంటుందండి ఇక్కడ. ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ చాలా నెమ్మదిగా చెప్తాను, ఎందుకంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది అందరికీ కన్ఫ్యూజన్ ఉండేదే, బట్ జాగ్రత్తగా వినండి. సీజీఎల్ క్రాక్ చేద్దాం అని వాళ్ళందరూ కూడా ఈ ప్యాటర్నే మెయిన్ చాలా క్లియర్గా మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఆల్ రైట్. ఇక్కడ యూజువల్గా ఇది కూడా యూజువల్గా మళ్ళీ 1 hour అండి. ఇంగ్లీష్ కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా జాగ్రత్తగా వినాల్సింది ఏంటి అని అంటే 45 క్వశ్చన్స్ ఉంటాయండి. జనరల్ అవేర్నెస్ 25 ఉంటాయండి. మొత్తం చూడండి 60, 70 అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్లు అయ్యాయండి? ఇక్కడ ఇంటూ 3 వేయండి. ఇంటూ 3 73లో 210 మార్కులు అండి. అంతే కదా? 70 క్వశ్చన్లు ఇంటూ 3 మార్కులు అంటే 210 మార్కులు. ఇక్కడేమో 90, 90 అండి. ఇక్కడ ఇంటూ చేస్తాం అన్నాడు. 30, 30 60 అండి. 63లో అంతే కదా? 63లో 180 మార్కులు. ఇక్కడ 210 మార్కులు. క్లియర్ ఆర్ నాట్? చాలా జాగ్రత్త చూడండి టైర్ 2 అనేది. అలాగే లాస్ట్ సెక్షన్ 3 ఉంటుంది. సెక్షన్ 3 లైక్ కంప్యూటర్ ఉంటుంది అంతే. ఇవి మొత్తం ఓవరాల్గా టైర్ 2లో ఉండేది. కంప్యూటర్ నాలెడ్జ్ దిల్ గివ్ యూ 20 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్, కాబట్టి 60 మార్కులు. 60 మార్కులు. ఇక్కడ మనం టైం చూడండి, 2.5 hours అన్నాం కదా, అంటే ఇక్కడ 1 hour, ఇక్కడ 1 hour రాస్తాం, ఇది 15 నిమిషాలు, 15 minutes. మొత్తం సరిపోయిందా లేదండి? 2 గంటల 15 నిమిషాలు ఎగ్జామ్ని 3 సెక్షన్ల కింద డివైడ్ చేస్తూ దే ఆర్ గివింగ్ దిస్ వన్. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా నీట్గా మనం రాసుకోవాలా. సో ఇది మనకి ఒకవేళ డేటా ఎంట్రీ ఉందనుకోండి, డేటా ఎంట్రీ పెట్టామనుకోండి, స్పీడ్ టెస్ట్ రాయవలసిన అవసరం ఉంటుంది. సో తర్వాత పేపర్ 2 చెప్పాను కదా, జేఎస్ఓ, ఆడిట్, ఫైనాన్స్ వీళ్ళకి మాత్రమే ఉంటుందండి.
సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది పేపర్ 1కి సంబంధించి మొత్తం ఉండేటటువంటి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అండి. 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్. వాటి యొక్క ఇండివిజువల్ మార్క్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. 180 మార్కులు, 210 మార్కులు, 60 మార్కులు. ఇది పేపర్ 1లో ఉండేటటువంటి థింగ్ అండి. అండ్ పేపర్ 2, పేపర్ 3 ఆల్రెడీ చెప్పాను. ఎవరికి అందరికీ ఉండదు, నాట్ ఫర్ ఆల్. ఇదైతే ఫర్ ఆల్, అందరూ రాస్తారండి పేపర్ 1 అందరికీ. అంటే ప్రిలిమ్స్ టైర్ 1 క్వాలిఫై అయిన అందరూ రాయాలి. టైర్ 2లోనే 1-2 రాస్తాక సార్ 1-2 కూడా క్వాలిఫై అయిపోయాను, మరి పేపర్ 2 కూడా రాయాలా అని అంటే ఎస్, అందరూ రాయరు, కొంతమందే రాస్తారు. పేపర్ 2 అండ్ పేపర్ 3 అంటామండి. అక్కడతో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ అయిపోయినట్టే. సార్ టైర్ 2లోనే రాస్తామండి మళ్ళీ. సార్ పేపర్ 2 ఎవరికి సార్ అని అంటే జేఎస్ఓ, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండి. 100 క్వశ్చన్లు ఉంటాయి సార్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 200 మార్క్, 2 మార్క్స్ 200 మార్కులు ఉంటాయి ఇక్కడ, విచ్ ఇస్ 2 అవర్స్ ఎగ్జామ్ అండి. ఇక్కడ చెప్పాం కదా ఆడిట్ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్ అని పిలవచ్చు, లేదనంటే అకౌంట్స్ ఆఫీసర్ అని కూడా పిలవచ్చు. ఇది కూడా సేమ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళ సబ్జెక్టు స్టాట్ వాళ్ళు అయితే స్టాట్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఆడిట్ వాళ్ళకంటే కామర్స్ సబ్జెక్ట్ బీకామ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సేమ్ 2 క్వశ్చన్ క్యారీస్ 200 మార్క్స్. ఇవి 200 మార్క్స్. ఇవి వాళ్ళు మాత్రమే రాయాలండి, అందరికీ ఉండవలసిన అవసరం లేదు. ఇది కూడా 2 అవర్సే రైట్. ఇలాగ పేపర్ 2 రాస్తారు కొంతమంది, ఇలాగ ఆ ఎగ్జామ్ పెట్టే వాళ్ళు రాసుకుంటారండి, మిగతా వాళ్ళు ఎవరు రాయవలసినటువంటి అవసరం అయితే లేదు. దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ టైర్ 2 అండి. టైర్ 2 అనేది మీరు పక్కన పెట్టేసేయండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. టైర్ 1కి బాగా ప్రిపేర్ అవ్వండి. టైర్ 1 వెరీ 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 ఇంపార్టెంట్. సో టైర్ 1లో మాత్రమే మనము మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం నేర్చుకునే సిలబస్ అంతా కూడా టైర్ 2లోనే ఉంటుంది. కొత్తగా అంటే ఎక్స్ట్రాగా రాసే వాళ్ళు, జేఎస్ఓ రాసే వాళ్ళు, స్టాట్ సబ్జెక్ట్ 6 సెమిస్టర్లు బాగా ఫాలో అవ్వాలి. ఆడిట్ ఆఫీసర్ అప్లై చేసే వాళ్ళు బీకామ్ కామర్స్ వాళ్ళందరూ అకౌంట్స్ సబ్జెక్ట్ని 6 సెమిస్టర్లో ఉన్న బిట్స్ని అంటే థియరీ నేర్చుకున్నారు కదా, దాన్ని బాగా నేర్చుకుంటే మనకి ఈ టైర్ 1 టైర్ 2 అనేది కంప్యూటర్ బేస్డ్ అంతా కూడా ఆబ్జెక్టివ్ బిట్సే ఉంటాయి. 100 బిట్లు కూడా అవే ఉంటాయి. మిగతా ఇది అందరికీ ఉండవు, చెప్పాను కదా. వీళ్ళు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మాత్రమే చేస్తారండి. సార్ మరి ఇందులో జాబ్స్ అన్నారు కదా, ఆ పోస్టులు జాబ్స్ కూడా ఒకసారి చెప్పండి, ఇంకా బాగుంటుంది అనేది. సో ఇది కూడా 5 minutesలో చెప్పుకొని మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఫస్ట్ వన్ మేజర్ థింగ్, అందరూ అసిస్టెంట్స్ ఉంటారండి. సో ఈ అసిస్టెంట్స్ ఎవరెవరికి ఉంటారు సార్ అని అంటే, అసిస్టెంట్స్ యూజువల్గా ఎందులో ఉంటారంటే మినిస్ట్రీస్ ఉంటారు కదండి. సో వాటి మినిస్ట్రీస్లో ఉండేటటువంటి మినిస్ట్రీస్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ అసిస్టెంట్స్ ఉంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని వినే ఉంటారు మీరు. ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నారా అని చెప్పేసి అంటా ఉంటాయి. ఎక్సైజ్ కానీ కస్టమ్స్ కానీ అంటాం కదా, వాళ్ళు చూడడానికి పోలీసులాగా ఉంటారు, కానీ వాళ్ళు పోలీసులని పిలవకూడదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, కస్టమ్ డిపార్ట్మెంట్ అంటాము. అందులో ఇన్స్పెక్టర్స్ ఉంటాయి కదండి, సబ్ ఇన్స్పెక్టర్స్, వాళ్ళందరూ కూడా వీళ్ళేనండి, ఈ మన సీజీఎల్ రాసిన వాళ్ళే. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ విన్నారా? ఇన్కమ్ ట్యాక్స్ మనం సంపాదించే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, శాలరీ వచ్చే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. దాంట్లో ఉండేటటువంటి ఇన్స్పెక్టర్స్ కూడా వీళ్ళేనండి. కాబట్టి కొత్తగా ఇవి జాబ్స్ పడవండి. ఇన్కమ్ ట్యాక్స్ లో జాబ్ కొట్టాలని నువ్వు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ నోటిఫికేషన్ ఇవ్వదండి, సీజీఎల్ఏ ఇస్తుంది. సీజీఎల్ నువ్వు రాయాల్సిందే, అర్థమైందా? కస్టమ్స్ ఇలాగ ఇవన్నీ కూడా ఉంటాయండి. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అని, సో వీటన్నిటిలో కూడా ఉండేటటువంటి ఎగ్జామే ఇదండి, ఈ సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని చెప్తామండి. అలాగే ఎన్ఫోర్స్మెంట్ అని విన్నారా? ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎవరైనా ఆస్తులు జప్తు చేసే వాళ్ళు ఉంటారు కదా, సిబిఐ వచ్చింది అని అంటారు కదా, ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఉంటారనమాట. సో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఉంటుందండి. రెవెన్యూ అంటే మనం పోస్టులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని పిలుస్తూ ఉంటాం కదా. అలాగే ఇందాక చెప్పుకున్నాం అకౌంట్స్ కానీ ఆడిట్స్ కానీ ఇవి. ఈ ఆడిటర్ ఇది రాయాలంటే ఇక చెప్పాను కదా, పేపర్ 3 కూడా మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, ఈ 2 పోస్టులు కూడా ఈ పేపర్ ఉంటుంది, మిగతా వాటికి ఉండదు. ఓన్లీ ఈ 2 పోస్టులకు మాత్రం మీకు మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్, కస్టమ్స్, వీటికి దేనికి ఇంకా మనం రాయవలసిన అవసరం లేదండి. రీసెర్చ్
రీసెర్చ్ అసిస్టెంట్ అని కూడా పిలుస్తామండి. అండ్ లాస్ట్లో పోస్టల్ అసిస్టెంట్ అని కూడా పిలుస్తామండి. ఇలా ఉండేటటువంటి జాబ్స్ అన్నిటికీ కూడా అప్లై చేసేటటువంటి నోటిఫికేషన్ ఈ CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అని పిలుస్తామండి. చెప్పాను కదా, ఇందులో ఉండేటటువంటి ఓన్లీ JSO స్టాటిస్టికల్ ఆఫీసర్కి, ఆడిట్ ఆఫీసర్కి, ఆఫ్ కోర్స్ లాస్ట్ వన్ JSO ఇక్కడ రాద్దాం, దీంతో పాటు JSO జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ, అకౌంట్స్ ఆడిటర్, అకౌంట్ జూనియర్ అకౌంటెంట్, వీటికి మాత్రం అప్లై చేసినప్పుడు మాత్రం ఈ ఎగ్జామ్స్ రాయాలి. మిగతా ఇవి ఉన్నాయి కదా, వీటి దేనికి ఇంకా పేపర్ 1 రాస్తే చాలు, పేపర్ 2 రాయక్కర్లే. అంటే టైర్ 1 టైర్ 2లో పేపర్ 1 రాస్తే చాలు. పేపర్ 1 పేపర్ 2 లైక్ టైర్ 1 టైర్ 2 సిలబస్ కూడా సేమే ఆల్మోస్ట్. ఇంకా అందులో దేర్ ఈజ్ నో చేంజెస్. దిస్ ఈజ్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ మనకి ఓవరాల్ గా ఉండేటటువంటి థింగ్ అండి. సో ఒక్కసారి ఓవర్ వ్యూగా కానీ చూసుకున్నట్లయితే, ఓవర్ వ్యూ చాలా పెద్ద వీడియోనే వచ్చింది, బట్ కాస్త ఓపిక పట్టండి, మంచి మంచి విషయాలన్నీ నేర్చుకుంటున్నాను కాబట్టి. మరి ఓవర్ వ్యూ చూస్తూ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. మా ఓవర్ వ్యూ ఏంటంటే ఎన్ని టైర్స్ ఉన్నాయమ్మా? టైర్ 1 ఉంది, టైర్ 2 ఉంది. క్లియర్? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతున్నాడు రా? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూజువల్గా టైర్ 1లో T1 అందాం, T1లో 100 క్వశ్చన్లు అడుగుతున్నాడు. టైర్ 2లో ఎన్ని అయ్యాయిరా మనకి ఓవరాల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్? ఇక్కడ చూసుకుందాం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 30 60 అవునా కదా? 60, ఇక్కడ 40, 100, 110, 130, ఇక్కడికి 20. ఓకేనా? ఓవరాల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, టైర్ ఇక్కడ 20, 100, 110, 130, 150 ఇంటూ మనకి నెంబర్ ఆఫ్ మార్క్స్ వేసుకుంటాం. సో ఇక్కడ ఇంటూ దీనికైతే ఇంటూ 2, దీనికైతే ఇంటూ 3 రాసుకున్నాం. ఇక్కడ ఇచ్చే మార్క్స్ కూడాను పక్కనే చూసుకోండి జాగ్రత్తగా. టైర్ 1లో అన్ని ఇంటూ 2 మార్క్స్ అండి, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇక్కడ మాత్రం ఇంటూ 3 మార్క్స్. ఓకేనా? అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. సో పేపర్ 2 వీళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 2లోనే ఇఫ్ వీల్ రైట్ పేపర్ 2 పేపర్ 3 అంటే ఇంటూ 2 మార్క్స్. అలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? డ్యూరేషన్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం లిమిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోవాలి. టైర్ 1కి అయితే వీఆర్ గివింగ్ 1 అవర్ 60 మినిట్స్ టైం ఇస్తాను. 1 అవర్నే 60 మినిట్స్ అని కూడా పిలుస్తాం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైర్ 2కి అయితే 1 అవర్ ఫర్ ఈచ్ సెక్షన్. టైర్ 2 అయితే సేమ్, అది కూడా 1 అవరే పర్ సెక్షన్కి. అది రాస్తాం కదా ఇక్కడ, 1 అవర్ 1 అవర్. సో సెక్షన్ వైజ్ టైం కూడా చూసుకోవాలి, అన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలమ్మా. నెగిటివ్ మార్కింగ్ కూడా చెప్పాను, 0.5 ఫర్ టైర్ 1. అవునా కదా? సో టైర్ 2కి అయితే 1 మార్క్ ఫర్ పేపర్ 1. టైర్ 2 అయితే 1 మార్క్, 3 మార్క్స్ కదా యాక్చువల్గా. ఒకటి తప్పు చేసాం అనుకో 1 మార్క్ ఫర్ పేపర్ 1లో ఉండేటటువంటి, పేపర్ 1లో ఒక్కొక్క దానికి 3 మార్క్స్. పొరపాటున ఒకటి తప్పు చేసాం అనుకో 1 మార్క్ నెగిటివ్ అయిపోతుంది. అదే పేపర్ 2లోని JSO ఇవి ఉన్నాయి కదా, JSO ఆడిట్, వాటికి 0.5 మళ్ళీ. ఎందుకంటే 2 మార్క్స్ కదా, 2 మార్క్స్ అంటే యూజువల్గా ఒక హాఫ్ మార్క్ అనేది పోతుంది అనమాట. ఇది ఓవరాల్ సమ్మరీ కానీ ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? ఇక్కడతో మనం కంప్లీట్గా దీనికి సంబంధించి సార్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారండి. సో వీఆర్ గివింగ్, సో యూజువల్గా ఐ వోంట్ ప్రిఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బుక్స్ అండి. ఎందుకు అని అంటే వీఆర్ గివింగ్ 450+ రిటర్న్ PDFs ఇస్తున్నామండి మనమే అన్నీ కూడాను. సో ఇన్ దిస్ రిటర్న్ PDFs వి యూస్ టు గెట్ కంప్లీట్గా, అంటే రీజనింగ్ ఒక 150 పేజీలు, అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీషు, జీకేలో ఉండే ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అన్నీ కూడా మనమే PDFs ప్రొవైడ్ చేస్తున్నాము. సో కంప్లీట్గాను PDFsతో పాటు మోడల్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా మనమే ఇస్తున్నాం కదా టాపిక్ వైజ్. ఇంకా అవి చేసుకుంటే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు అండి, నో డౌట్ ఎట్ ఆల్. అందులో అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా జాగ్రత్తగా చూసుకోండి. దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ సమ్మరీ కానీ, డేట్స్ కానీ, జాబ్స్ గురించి కూడా మాట్లాడాం ఇప్పుడే, మొత్తం అన్ని రకాల జాబ్స్. ఎగ్జామ్ ప్యాటర్న్లో టైర్ 1 టైర్ 2 ఉంటాయి, వాటి యొక్క వెయిటేజ్ కూడా మాట్లాడడం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మార్క్స్ కూడా చూసాం. బుక్స్ లిస్ట్ అదేనండి, ఐ వోంట్ ప్రిఫర్ ఎనీ బుక్స్ యూజువల్గా. అంటే మన దగ్గరే ఉంటాయి కాబట్టి ఇంకా మళ్ళీ బయట బుక్స్ తీసుకోండి అని నేను చెప్పను. సో యూజువల్గా
టిప్స్ అనేవి నథింగ్ అండి, ఏమి ఉండవు దానికి సంబంధించి. ఎందుకనంటే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఈ టిప్స్ దగ్గరికి వచ్చేసరికి కొత్తగా ఏం లేదు. నేను ఫాలో అయ్యేది కూడా అదే, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి అంతే, ఇంకేం లేదు. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, మన కన్వీనియంట్ టైంలో మనం ఎలా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టొచ్చు అనే దానికి మన దగ్గర ఎంత. ఇప్పుడు నా దగ్గర అనుకోండి ఒక 12 గంటల 13 గంటల టైం ఉండొచ్చు, నీ దగ్గర 5 గంటలే ఉండొచ్చు, లేదా 20 గంటల టైం నీ దగ్గర ఉండొచ్చు. సో అకార్డింగ్ టు దట్ ప్రిపేర్ ఏ టైం టేబుల్. సిలబస్ అంతా ఇప్పుడు తెలుసుకున్నావు కదా, సో కంప్లీట్ సిలబస్ తెలుసుకో. అండ్ విత్ దట్ ఏదైతే మనం కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ పర్టికులర్ కోర్స్ని ఫాలో అయిపోతే మనకి సరిపోతుంది, దానికి సంబంధించి ఇంకేమీ లేదు. సో దిస్ ఈజ్ వాట్. ఆల్రెడీ నేను కోర్స్ తీసుకున్నాను సార్, ఫాలో అవుతున్నాను, అంతే బాగానే ఉంది అనుకుంటే యూ కెన్ ఆస్క్ మీ హియర్ అండ్ నా డౌట్స్ అన్ని కూడా అడగొచ్చు. ఇంకా వాళ్ళకి ఇక్కడ తిరిగి ఈ వీడియో క్లోజ్ చేసుకోవచ్చు. సార్ నేను కోర్స్ తీసుకోలేదు, మరి ఇంత బాగానే ఉంది, మొత్తం అంతా చాలా క్లియర్గా చెప్పారు, సో ప్రతిదీ A to Z సిలబస్ దగ్గర నుంచి వెయిటేజ్ దగ్గర నుంచి అంతే చెప్పారు, మరి కోర్స్ కూడా ఎంత క్లియర్గా ఉంటుందంటే ఎస్ ఆబ్వియస్లీ అండి. సో కోర్స్ ఎవరైతే తీసుకోలేదు వాళ్ళందరూ కూడా 24/7 డౌన్లోడ్ ఆప్షన్తో మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇప్పటి వరకు 95+ క్లాసెస్ అయ్యాయి, అండ్ దానికి సంబంధించి 300+ టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఇప్పుడే చెప్పాను పీడిఎఫ్స్ గురించి కూడాను. సో అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, సో ఒకవేళ మీరు కాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ అసిస్టెంట్స్ తోని మనం యూజువల్గా సెన్స్ వాటిల్లో చూసారు మన అసిస్టెంట్స్ గురించి, మన సర్వీస్ గురించి. ఇక్కడ కూడా అంతే విధంగా కోర్స్ అనేది రెడీగా ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ టాపిక్స్ చెప్తున్నప్పుడే మనం అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఉన్నాం టాపిక్స్ ఇక్కడ అన్నీ కూడా సిలబస్ సంబంధించి. సో అస్సలు లేట్ చేయకండి, దిస్ ఈస్ ద రైట్ టైం. అలాగే ఇందులోనే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ ఒక్క CGLఏ కాకుండాను MTS కవర్ అవుతుంది ఈ కోర్సులో. IBPS RRB ఈ రోజుతో లాస్ట్ డేట్, ఎవరైనా అప్లై చేయకపోతే చేయండి. అలాగే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ కోస్ట్ గార్డ్స్, ఇండియన్ నేవీ, ఇలా 7 రకాల నోటిఫికేషన్కి సంబంధించి కోర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ డైరెక్ట్ ఇక్కడైతే మనకి నెంబర్ కనిపిస్తుంది, ఆర్ఎల్ డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసి యాప్లో కూడా చూసుకోవచ్చు కోర్స్ని డైరెక్ట్గా. పేమెంట్స్ కూడా అందులో చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, సో హూ ఎవర్ టేకెన్ కోర్స్ ఆర్ నాట్ టేకెన్ కోర్స్ పక్కన పెడితే, యాజ్ ఎ స్టూడెంట్గా మీకు ఏం డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్లీ యూ కెన్ వాట్సాప్ మీ అట్ మై నెంబర్ అండి, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ నాట్ ఓన్లీ జాబ్స్, సెమిస్టర్ అన్నీ ఉంటాయి మన దగ్గర. సో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ సూర్య గారు, హేమ గారు అందరికీ. ఐ హోప్ ఎవ్రీ వన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. హేమ, నాగలక్ష్మి గారు, నితిన్ గారు, జగదీష్, ఎవ్రీ వన్, రామలక్ష్మి, లోకేష్, చాలా మంది జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ సాయి, ఉదయ్, సాయి, నిక్తా గారు, వందన గారు, అందరికీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద లైవ్. అండ్ రికార్డెడ్లో కూడా మీరు ఈ క్లాస్ చూడొచ్చు, PDF కూడా మీకు డైరెక్ట్గా PDF రూపంలో వచ్చేస్తుంది, అందరూ కూడా అక్కడ చూసేసుకోవచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, రెడీ అయిపోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి. డే అండ్ నైట్ వర్క్ అయితే ఎఫర్ట్ పెట్టండి. ఖచ్చితంగా మనకి 100కి 100% జాబ్ కొట్టొచ్చండి. జస్ట్ ట్రై టు బిలీవ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా జాబ్ కొడతారు. అంటే ఆ ప్రిపరేషన్, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మన మీద మనకు నమ్మకం ఉండదండి. సో అదే యూజువల్గా. సో కానీ అంత కాన్ఫిడెంట్గా మనం ప్రిపేర్ అవ్వాలండి. ఖచ్చితంగా అన్ని క్లాసెస్ చూడండి, క్లాస్ అన్ని చూడండి, ప్రతిదీ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, మొత్తము ఏమంటుందని కాంటాక్ట్లో ఉండండి. ప్రతి దానికి ఏ జాబ్ పడుతుంది ఏంటి, వెయిటేజ్ ఏంటి, ఇక్కడ చెప్పాం కదా ఈ టాపిక్స్ అన్ని కూడా మనం ప్రతి దానికి టచ్లో ఉండండి. 100కి 100 ఫస్ట్ థింగ్ మనల్ని మనం బిలీవ్ చేయాలా, మనది జాబ్ మనం కొడతాం అనేది బిలీవ్ చేయాలా. చేసినప్పుడే ఖచ్చితంగా మనము 100కి 100% కూర్చుంటామండి జాబ్లో. అంతే సింపుల్ థింగ్ అండి. అంత ఎఫర్ట్ పెట్టాలి అని అంటే అంత టైం టేబుల్ క్రియేట్ చేసుకుని అది ఎవ్రీడే 8 to 9 hours ఎఫర్ట్ పెట్టండి. అంటే అంత మన లైఫ్కి సంబంధించింది కదండి, మన లైఫ్కి సంబంధించిన దానికన్నా ఇంకొక వేరొక పని మనకి ఇంపార్టెంట్ ఉండకూడదు. ఎంత ఇంపార్టెంట్ ఉన్నా కూడా మనం ఆ పనులన్నీ వదులుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా వరల్డ్ కప్ కూడా ఈరోజు గెలిచింది. సో వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. 4th టైం, ఈవెన్ ఈ మిగతా వరల్డ్ కప్లు ఎలా జరిగాయో నాకు కూడా తెలియదు, ఈ వరల్డ్ కప్ కూడా నేను కూడా చూశాను. అంటే క్రికెట్ అంటే బాగా చూస్తాను యూజువల్గా. సో ఈ వరల్డ్ కప్ నుంచి నేను తీసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఒకనొక టైంలో 16 hours వరకు సౌత్ ఆఫ్రికానే గెలుస్తుంది అనుకున్నాం. ఐ థింక్ క్రికెట్ చూడలేని వాళ్ళకి నేను మాట్లాడే మాటలు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, చూసే వాళ్ళకి అర్థమయ్యే ఒక విషయమే చెప్తాను, ఎక్కువ చెప్పను, మ్యాచ్ అంతా సమరీ అని చెప్పాను. సో 16 hours వరకు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికానే క్లాస్ని కానీ వీళ్ళందరూ చెదగొట్టేశారు యూజువల్గా మ్యాచ్ని. బట్ లాస్ట్ ఓవర్ వరకు హోప్ అండి,
అది చాలా అంటే ఎలా అనంటే మన వాట్సాప్ గ్రూపుల్లో వీటిలో ఇండియా ఓడిపోయింది అని చెప్పేసి ఆల్రెడీ రూమర్స్ అంటే యూజువల్గా ఏమంటాం దాన్ని పెట్టేస్తున్నారు పోస్టులు. బట్ ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనమాట, ఖచ్చితంగా గెలుస్తారు, 100% గెలుస్తారు అన్నారు. ఈవెన్ 24 balls లో 26 runs ఎంతో అనుకుంటాను. యూజువల్గా చాలా చిన్నదనమాట. అందులోనే సూపర్ డూపర్ బ్యాట్స్మెన్లు ఆడుతున్నారు, ఆల్మోస్ట్ టీవీలు కట్టేసే టైం. బట్ అలాంటిది ఇండియా రోహిత్ శర్మ సారథ్యంలో ఒక హై కాన్ఫిడెన్స్, ఖచ్చితంగా మ్యాచ్ కొడతాము అన్న ఇంటెన్షన్ తోనే అంత ఎఫర్ట్ పెట్టి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టారు. విత్ ఇన్ సెకండ్స్ లో సూర్యకుమార్ క్యాచ్ తీసుకోవడం, మళ్ళీ మ్యాచ్ గెలిచేయడం అంతా విచ్ ఇస్ లైక్ మెరాకిల్ అనమాట. అంటే వాళ్ళ యొక్క సమిష్టి ఇది ఏమంటాం దాన్ని, రెస్పాన్సిబిలిటీ. మనం ఓడిపోతామని వదిలేస్తుంటే మేబీ లైట్ తీసుకుని ఉంటే నిజంగానే ఓడిపోయే వాళ్ళు, మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో గెలుస్తారు లేదో కూడా తెలియదు. అలాంటిది అంత ఎఫర్ట్ పెట్టారు. మీరు కూడా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఐపీఎల్లో 1% నుంచి 100% ఆర్సీబీ, మేబీ హ్యాటర్స్ చాలా మంది ఉండే ఉంటారు, ఫ్యాన్స్ కూడా అంతే ఉంటారు, నేను కూడా ఎవరి ఫ్యాన్ని కాదు. యూజువల్గా 1% అండి వాళ్ళకు ఉండేది. 10 పొజిషన్స్లో 10th పొజిషన్లో ఉన్నారు. అలాంటిది లైన్గా ఒక 6 మ్యాచెస్ అనుకుంటా ప్రాబబ్లీ, మ్యాచెస్ కొట్టి అంత కాన్ఫిడెంట్తో వాళ్ళు ఉన్నారండి. ఖచ్చితంగా మేము సెమీస్కి వెళ్తే ఏమంటాం, క్వాలిఫైర్స్కి వెళ్తామని నిజంగానే వెళ్ళారు వాళ్ళు. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ క్రికెట్ గురించి ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో మనం ఎఫర్ట్ పెట్టకుండా, మనం ట్రై చేయకుండా జాబ్ అనేది రాదండి. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో నాట్ ఓన్లీ క్రికెట్ అండి, ఎనీథింగ్, ఎనీ ఫీల్డ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్, ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. మనం ఎఫర్ట్ పెట్టాలి. సో మనం ఎఫర్ట్ పెట్టిన రోజు మాత్రమే సో దానికి రిజల్ట్ అనేది. నేను కూడా ఈవెన్ 8 years వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వర్క్ చేసుకొని మనము ఒక స్టేజ్ కంటే ఈరోజు నేను నలుగురికి చెప్పగలుగుతాను. అంటే ఇదివరకు చెప్పాను 8 years లో కూడా, బట్ ఇంత ఎఫర్ట్ పెట్టి నేను చెప్పలేదు లిటరల్. ఎందుకంటే ఒకరి దగ్గర వర్క్ చేసినప్పుడు ఒకలా, నువ్వేనా అంతేరా, నువ్వు ఒకరి దగ్గర జాబ్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, ఇఫ్ ఎట్ ఆల్ నువ్వు కంపెనీ పెట్టుకొని స్టార్ట్అప్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది కూడా మరి ఒకరి దగ్గర జాబ్ చేయాలి కదా, ఇది గవర్నమెంట్ జాబ్ అండి, అండ్ మన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేస్తాము. ఎన్నో మంత్స్, ఎన్నో ఇయర్స్ ఫుడ్ నిద్ర లేకుండా అంత ఎఫర్ట్ పెట్టి చేస్తాము. సో కాబట్టి మన 100% ఎఫర్ట్ ఇవ్వండి. 100% ఎఫర్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనము జాబ్లో ఉంటాము. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నార్మల్గా చదివేస్తే కాదు, ప్రిపరేషన్ చేయండి, ప్లాన్ చేసుకోండి, టైం టేబుల్ పెట్టుకోండి, ఎక్కువగా టైం ఇవ్వండి, చదవడానికి ఎక్కువ టైం ఇవ్వండి, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, 100% ఇన్ టచ్లో ఉండండి. ఈ సిలబస్ తోని, బుక్స్ తోని ఎప్పుడు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకండి. సో దట్ ఈస్ వాట్ మై అసిస్టెంట్స్ టిప్స్. చాలా ఎక్కువ చెప్పేస్తాను, ఎప్పుడు చెప్పలేదు ఇన్ని విషయాలు, బట్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండింగ్. నేను చెప్పే ఇంటెన్షన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ ఎస్ఎస్సి సీజీఎల్. ఎలా చేస్తే ఎందుకు జాబ్ రాదో మనం కూడా చూసే ప్రయత్నం చేద్దామండి. రైట్ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద లైవ్, అండ్ రికార్డింగ్ లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్లో మళ్ళీ ఒక ఇంపార్టెంట్ క్లాస్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ టైం.